హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఫ్రూట్ సలాడ్ని టేస్టీగా అండ్ డిఫరెంట్గా ఎలా చేయాలో వీడియోలో చూపిస్తున్నాను. ఎవరైనా చేయొచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే అందులో సన్న సేవియా వేసుకోండి. అలాగే అదే ప్యాన్లో మళ్ళీ సన్న సేవియా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు పోసుకొని పాలు మరిగేంత వరకు మనము జీడిపప్పు పేస్ట్ పట్టుకుందాము. ఇలా ఒక 10 దాకా జీడిపప్పులు తీసుకొని 4 యాలకులు వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు పాలు మరిగిపోయాయి కదా, మనం పట్టిన జీడిపప్పు పేస్ట్ని ఇలా పాలల్లో వేసుకుంటూ ఉండలు కట్టకుండా గరిటెతో కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఒక 15 సెకండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న సన్న సేవియా వేసుకొని పాలు దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ వేసుకొని అలాగే 3 స్పూన్స్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ కరిగేంత వరకు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని వన్స్ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ 1 అవర్ బయటికి తీసి మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేను దానిమ్మ, యాపిల్, బనానా వేసుకున్నాను. మీరు ఇంకేవైనా ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక కప్పులోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ సలాడ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్